మన జీవితంలో జరిగేవన్నీ కూడా మన చేతుల్లో లేకపోయినప్పటికీ మనం చేసే పనులు మాత్రం మన చేతుల్లోనే ఉంటాయి. మనం చేసే పనులు సక్రమంగా నలుగురికి చెప్పుకోదగ్గ పనులనే చేయాలి. ఎవ్వరికి చెప్పుకోలేనటువంటి పనులకు దూరంగా ఉండాలి. మరి అలా చేసినప్పుడు మానసిక ప్రశాంతత, గౌరవము, ఉత్సాహము, ఉల్లాసము అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. కాబట్టి నలుగురు ఆమోదించే విధంగానే నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఆ విధంగానే జీవిత ప్రయాణం అనేది సాగిస్తూ ఉండాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల అవాంతరాలు ఏమైనా జీవితంలో వస్తే సూక్ష్మంగా బయటపడడానికి దైవశక్తిని, దైవాన్ని ఆశ్రయిస్తే చాలా బాగుంటుంది. కాకపోతే మనం చేసే పని, మన కర్మ ఏదైతే ఉందో అది కర్మ అంటే పని ఏదైతే ఉందో అది కార్యరూపం దాల్చుతూ ఉండాలి. అంటే మనం ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఫలితం మాత్రము ఈశ్వరార్పితం చేయాలి. ఎలాంటి ఫలితం వచ్చినా, మంచి ఫలితం వచ్చినా, చెడు ఫలితం వచ్చినా, వ్యతిరేకమైనటువంటి ఫలితం వచ్చినా, అద్భుతమైనటువంటి ఫలితం వచ్చినా అదంతా నా గొప్ప కాదనుకొని ఈశ్వరార్పితము, ఏది చేసినా ఈశ్వరార్పితము, కృష్ణార్పణము అనేటటువంటిది అలాంటి మరి మనస్తత్వం ఏర్పడితే ఇక మనకు ఓటం వచ్చినా, గెలుపు వచ్చినా మనలో ఎటువంటి చలనం అనేది ఉండదు. దానినే స్థిత ప్రజ్ఞత అంటారు. స్థిత ప్రజ్ఞత, మెంటల్ ఎబిలిటీ, అటువంటి మెంటల్ ఎబిలిటీని అందరూ కూడా సంపాదించుకోవాలి. ఓడిపోయినప్పుడు అదే పనిగా ఏడవడము, గెలిచినప్పుడు అదే పనిగా సెలబ్రేషన్ చేసుకోవడము, అదే పనిగా పార్టీలని మరి విందులని, వినోదాలని తిరగడము, ఇలా రెండూ కూడా అతిగా పనికిరావు. ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉండాలని, మెంటల్ ఎబిలిటీ తోటి, స్టెబిలిటీ తోటి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ, మెంటల్ కన్సిస్టెన్సీలో మన జీవిత రేఖ ఎగువకెళ్ళినా దిగువకెళ్ళినా మన స్థాయి మనం మాత్రం సరళంగా మరి న్యూట్రల్గా ఉండాలి. అంటే స్థిత ప్రజ్ఞతను సాధించాలని కోరుకుంటూ స్వస్తి.